హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న న్యూస్ పేపర్ వీడియో చేయలేకపోయాను. సారీ, చాలామంది వెయిట్ చేశారు, చాలామంది అడిగారు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఆ థ్రోట్ పెయిన్ బాగా ఉండడం వలన గొంతు నొప్పి అనమాట. అస్సలు మాట్లాడే పరిస్థితి లేదు. నిన్నంతా మ్యాక్సిమం వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. అప్పటికే నిన్న సాయంత్రం ఒక 2-3 వీడియోస్ చేశాను. సో ఒకరోజు అది తప్పలేదు. సో ఇప్పుడు మనం ఈనాడులో బ్యానర్ వార్త చూడండి. ఇద్దరు బాబాయిల కథ అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వేశారు. ఆ బాబాయ్ విషయంలో ఇలా, ఈ బాబాయ్ విషయంలో ఇలా. ఒక బాబాయ్, 2 బాబాయిల కేసులు కూడా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. ఒక బాబాయ్ కేసులో అతన్ని చంపేశారు. అతని మరణానికి కారకులు ఎవరు, అసలు దోషులు ఎవరో కూడా ఇప్పటికీ కూడా పట్టుకోలేదు. ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతోంది అనేటట్టు రాశారు. మరో బాబాయ్ ఏమో టీటీడీకి చైర్మన్గా పనిచేశారు. సో ఆయన వెనకేసుకొస్తున్నారు, ఇప్పుడు ఆయన కుటుంబాన్ని వెనకేసుకొస్తున్నారు ఆయన విషయంలో అని. ఇలా 2 భిన్నమైన వైఖరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది అండ్ ఫ్యామిలీది అనేది రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారేమో నాన్నగారి తరపు బాబాయ్, అంటే సొంత చిన్నాన్న. సుబ్బారెడ్డి గారేమో అమ్మ తరపు బాబాయ్, అంటే పిన్ని వాళ్ళ హస్బెండ్. సో వివేక హత్య కేసు, కల్తీ న్యాయ కేసు రెండింటిలోనూ అసలు దోషులు ఎవరో తేల్చకుండా అర్ధంతరంగా దర్యాప్తు ముగించేసిన సిట్. ప్రధాన కుట్రదారులు ఎవరో వెలికి తీసే స్థాయి వరకు విచారణ. వారి ప్రమేయం పాత్ర ప్రస్తావించకుండానే ఛార్జ్షీట్లు. తెర వెనుక ఒత్తిళ్ళ మరేదైనా కారణమా? సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు తీరుపై సందేహాలు. ఇది ఇద్దరు బాబాయిల కథ. ఒక బాబాయ్ ఏమో అత్యంత క్రూరంగా హత్యకు గురి కాగా, మరో బాబాయ్ ఏమో దేవదేవుడి పాలిట జరిగిన మహాపాపానికి కారకులని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అత్యంత దారుణ హత్యకు గురైన బాధిత బాబాయ్ కుటుంబానికి అండగా నిలవాల్సిన అబ్బాయి ఆ కేసులో నిందితులను కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించేశారు. ఇప్పుడేమో శ్రీ వెంకటేశ్వర స్వామి పాలిట మహాపచారానికి కారకులయ్యారని మరో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయిని మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఇద్దరు బాబాయిలే, కానీ ఒకరికి కుటుంబానికి వ్యతిరేకంగా మరో కేసులో మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయికి మద్దతుగా అబ్బాయి నిలుస్తుండడం గమనార్హం. వాటిలో ఒకటేమో మాజీ మంత్రి వివేక హత్య కేసు, రెండోది వైకాపా పాలనలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు అని సూత్రధారులు ఎవరో తేల్చకుండా వదిలేశారు. ఈ 2 కేసుల్లో కూడా సిబిఐ దర్యాప్తు అర్ధంతరంగా ముగిసింది. దీని వెనక కారణం ఏంటి అనేది ఒక ఆసక్తికరమైన అంశాన్ని వేశారు. కరెక్టే, వ్యాలిడ్ పాయింటే కదా. ఇక 2022 మే నుంచి 2023 మార్చి వరకు శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా అయింది అనేది రాశారండి. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్టు. అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి, రాజేష్ కార్పొరేషన్ పంపింది బోలోబాబా నెయ్యే. తీతిదే వ్యవహారంలో దీన్ని గుర్తించిన సిట్. టీటీడీ కేసు దర్యాప్తులోనే శ్రీశైలం ఆలయానికి కూడా సరఫరా చేసిన నెయ్యి ఇదే, బోలేబాబా వాళ్ళే, కాబట్టి అది కూడా కల్తీనే అని తేల్చారు. వైకాపా హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు వెల్లడైంది. తితిదేకి నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు గుర్తించింది. 2022 మే నుంచి 2023 మార్చి 13 వరకు 11 నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్టు సమాచారం అని ఈ టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో దర్యాప్తు చేసిన సిట్టు ఆ బోలేబాబా వాళ్ళ రికార్డుల్లో ఈ శ్రీశైలం ప్రస్తావన ఉండడంతో దాన్ని కూడా ఫిక్స్ చేశారు, కన్ఫర్మ్ చేశారు. ఇక ఆంథ్రోపిక్ ప్రకంపనలు, ఐటీ కంపెనీల బిల్లబుల్ అవర్స్కు గండం. డిజిటల్ ఉద్యోగిగా ఏఐ. దేశీయ కంపెనీలకు అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గుతాయని ఆందోళన. ఇప్పటికే పలు కంపెనీల షేర్లు పతనం. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా యాక్చువల్లీ దీనిలో ఐటీ నిపుణులు ఉంటేనే దీన్ని చక్కగా ప్రాంప్ట్ కమాండ్ ఇచ్చి డెవలప్ చేయగలరు, ఉపయోగించగలరు. సో వాళ్ళ పని కూడా ఇది వన్స్ ఇది డెవలప్ అయిపోయిన తర్వాత ఐటీ ఎంప్లాయీస్, ఐటీ నిపుణుల పని కూడా ఇది కొన్ని విభాగాల్లో చేసేస్తున్నారు, అన్ని విభాగాల్లో కాదు. కానీ ఇప్పటి వరకు కృత్రిమ మేధ టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్గా పరిగణిస్తున్నారు. కానీ తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీసు పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయంగానూ మన దేశంలోనూ ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.
కోవిడ్ పరిణామాల నాటికి 2020 మార్చి తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఇంతగా నష్టపోవడం ఇప్పుడే. ప్రస్తుతం మదుపరులే కాదు, అందులోనూ తలెత్తున్న ప్రశ్న, భవిష్యత్తులో కంపెనీలు నిజంగా మానవ వనరుల అవసరం ఉందా లేదా అనేదే. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా అసలు ఐటీ కంపెనీలకు, అంటే చాలా కంపెనీలు మానవ వనరులు తక్కువ వాడుతున్నాయి. సో ఐటీ కంపెనీలు ముఖ్యంగా దానిలో నిపుణత ఉంటాయి కాబట్టి మానవ వనరులను తగ్గించేసి ప్రముఖ సంస్థలన్నీ ఏఐ వైపు వస్తాయనేది ఒక ఆలోచన అంట. ఇక గజియాబాద్లో ఒక ఘోరం జరిగిందండి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, మళ్ళీ వాళ్ళు కూడా పెద్దోళ్ళే, 16 ఏళ్ళు, 14 ఏళ్ళు, 12 ఏళ్ళు. ముగ్గురికి కూడా ఆన్లైన్లో గేమ్స్ ఆడడం అలవాటు. మరి తల్లిదండ్రుల పెంపకం అలా ఉంది. వీళ్ళు కొరియన్కు సంబంధించిన ఆన్లైన్ గేమ్ లవ్ గేమ్కు బానిసలయ్యి అది ఆడుతూ ఆ గేమ్లో వచ్చిన టాస్కులు వాళ్ళకు పూర్తి చేయడానికి, ఆ గేమ్లో టాస్కులు వస్తుంటాయి. సో ఆ టాస్కులు పూర్తి చేసే క్రమంలో ముగ్గురు కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేశారు. సో వీళ్ళు పాఠశాలకు, స్కూల్కి కూడా వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా ఫోన్కే అతుక్కుపోయి ఎక్కువ నాన్ స్టాప్గా ఆడేవారు అనమాట, బానిసలైపోయి. సో పేరెంట్స్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు, సర్లే ఆడుకుంటున్నారు అనుకున్నారు. తీరా ఆ కొరియన్ గేమ్లో టాస్కులు పూర్తి చేయడానికి ఇట్లా బిల్డింగ్ మీద నుంచి దూకేయడంతో ముగ్గురు చనిపోయారు. గేమ్ ఆడొద్దంటూ ఒత్తిడి పెంచిన ఈ క్రమంలో ఒత్తిడికి లోని ముగ్గురు అక్క చెల్లెలు బుధవారం తెల్లవారుజామున తమ అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పల్లె వికాసానికి దన్ను 16వ ఆర్థిక సంఘంలో గతం కంటే 6,397 కోట్ల అదనపు కేటాయింపులు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు మరింత ఊతం. సో 16వ ఆర్థిక సంఘం నిధులు పెరుగుతున్నాయంటే దేశవ్యాప్తంగా ఎక్కువ ఇస్తున్నారు. మన రాష్ట్రానికి కూడా బాగానే వస్తాయి. ఇక పండ్లు కూరగాయలపై 0%. వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పష్టీకరణ. రష్యా చమురును నిలిపేస్తామని భారత్ అంగీకరించిందని వెల్లడి. 99% ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అతి కొద్దిపాటిపై మాత్రమే భారత్కు నియంత్రణ. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98 నుంచి 99% ఉత్పత్తులపై భారత్ 0 సుంకాలను అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు కూరగాయలు సహా వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని స్పష్టం చేసింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు విద్యార్థులు ప్రత్యక్షంగా చూడొచ్చంట. పాఠశాలల నుంచి ప్రతిపాదనలు కోని ఏపీ శాసన వ్యవస్థ. రాంబాబు అన్న చేసిన తప్పేంటి? 2 తిట్లు తిట్టారు. ఇంటికి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి అలా తిట్టకూడదని బాధపడిన పెద్ద మనిషి గుంటూరులో వైకాపా అధినేత జగన్ అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ. సో ఈ పరామర్శ కాస్త బలప్రదర్శనగానే జరిగింది. ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు, అసలు భారీ ఫ్లెక్సీలు, బెదిరింపు ఫ్లెక్సీలు, దారి పొడవున వాహనాలు, అది ఇది అసలు పరామర్శలా లేదు, దండయాత్రలాగా చేశారనమాట. సో దీనిలో కార్యకర్తల క్యాడర్ ఎక్స్ట్రాలు. సరే, ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త వాళ్ళ పేపర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఆయన ప్రెస్ మీట్లు అయినా, ఆయన పర్యటనలు అయినా. ఇదిగోండి సాక్షిలో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా ఉండదు, కానీ ఆయన ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే 3-4 పేజీల్లో వస్తుంది. ఆయన ప్రెస్ మీట్ పెడితే 3-4 పేజీల్లో వార్త వస్తుంది. సో ప్రజాస్వామ్యం కొని బాబు జంగిల్ రాజ్ భయానక పాలనలో ప్రజాస్వామ్యం కొని చంద్రబాబు సర్కార్ అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు. ఇలాంటివి మళ్ళీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి, ఇష్యూస్ పెద్దవవుతాయని చంద్రబాబు గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. ఆ ఫిర్యాదులో అంబటి రాంబాబు గారు తిట్టిన తిట్లు కూడా రికార్డ్ చేయండి, ఆ వీడియో కూడా చూపించండి. సుప్రీంకోర్టులో తలుపులు కూడా తడతాం అని అన్ని రకాల పోరాటాలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు పురుగొల్పుతావా చంద్రబాబు? లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు సిబిఐ ఛార్జ్ షీట్లో స్పష్టంగా తేల్చిన సిగ్గా ఎదురుదాడేనా అని చంద్రబాబు గారిని ఉద్దేశించు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ అన్ని హైలైట్ చేశారు. ఇక జంగిల్ రాజును తరిమి కొడదాం. చంద్రబాబు పాలనపై జనాగ్రహంతో దద్దరిల్లిన గుంటూరు. జంగిల్ రాజుకు వ్యతిరేకంగా ఏకమైన జనం. ఏంటి జనాగ్రహం అంట, బీభత్సంగా జనం వచ్చారంట. టార్గెట్లు ఇచ్చి మరీ రప్పించారు. గుంటూరు పార్లమెంట్ మొత్తానికి అక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరికీ టార్గెట్లు. అటు చిలకలూరుపేట, నరసరావుపేట అటు నుంచి కూడా టార్గెట్లు. మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంతమంది రావాలి, ఇంతమంది రావాలని.
ఇదిగోండి ఫోటోలు, 2వ పేజీ మొత్తం అదే, పాపం ఆయనకు సొంత మీడియా లేదు, సొంత పేపరు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ప్రెస్ మీట్ పెట్టినా, మీడియా సమావేశం పెట్టినా, లేదా ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినా ఇది ఉండేలా ఉంటుంది కవరేజ్. పాపం సొంత పత్రిక లేని బిడ్డ కదా. నెట్ కూడా స్లో ఉంది, అందుకే సరిగ్గా ఓపెన్ అవట్లా. సో ఇది పక్కన పెడితే ఏపీలో జంగిల్ రాజుపై ఫ్యాక్ట్ కమిటీ, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ వెల్లడి. ఫ్యాక్ట్ కమిటీకి వచ్చి చూడమని చెప్పండి. నిజమే, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు, దానికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో, అది తప్ప ఉప్ప అనేది ఫ్యాక్ట్ కమిటీ వస్తే మంచిది. ప్రత్యేకంగా నిషేధిత నివేదిక తెప్పించుకొని దోషులపై చర్యలు ఉంటాయని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేశారా అంటూ ఆగ్రహం. ఆయా ప్రాంతాల్లో పోలీసుల ప్రేక్షక పాత్రను తప్పుపట్టిన వైనం. ఇక్కడ రెచ్చగొడుతున్నారు, తిడుతున్నారు, వచ్చి దాడులు చేస్తే మాజీ మంత్రులపై మీద దాడులు చేస్తున్నారని చెప్పి ఏడుస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు గారు రాజకీయ కెరీర్ మొత్తం మీద, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలా బూతులు మాట్లాడించేవారు కాదు, టార్గెట్ చేయించేవారు, ఆరోపణలు చేసేవారు. కానీ ఇంత వ్యక్తిగతంగా అవమానించేలాగా తిట్లు మాత్రం తిట్టించేవారు కాదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిస్తున్నారు, వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు అంటున్నారు. కార్యకర్తలు ఇళ్ళకు వెళ్తేనేమో జంగిల్ రాజు అంటున్నారు, లేదా రెడ్ బుక్ అంటున్నారు. అసలు వాళ్ళు చేసింది తప్పు అని మాత్రం ఒప్పుకోవట్లే. ఇక జలకంటక సర్కారుపై పోరుకేక, నేడు చెలో పోతిరెడ్డిపాడుకు రాయలసీమ రైతాంగం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కోసం రాయలసీమ రైతాంగం వెళ్తుందంట. ఇక చంద్రబాబు పవన్ ఏకాంత చర్చలు, తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిందని విషప్రచారం చేసి దొరికిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక బాధ్యత దులిపేసుకున్న మోదీ చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, అప్పటి ఆర్మీ చీఫ్ పైకి నెట్టేశారు. నరవణే పుస్తకంలో ఏముందో యువత తెలుసుకోవాలి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి. ఆ పుస్తకం విషయంలో నిన్న లోక్సభలో విపరీతమైన చర్చ జరిగిందండి. ఆ పుస్తకంలో నరేంద్ర మోదీ గారి పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు ఇచ్చారు. సో దాన్ని అందరూ కూడా చదవాలి అని లోక్సభలో రాహుల్ గాంధీ గారు చెప్పడం తీవ్ర దుమారానికి రేపిందనమాట. అధికార పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. జనంపై సర్ బుల్డోజర్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఎస్ఐఆర్ నిరసిస్తూ సుప్రీంలో స్వయంగా మమతా బెనర్జీ వాదనకు 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు ఇచ్చిన కోర్టు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సీజీఐ వ్యాఖ్య, విచారణ సోమవారానికి వాయిదా. మొత్తానికి లాయర్ అవతారం ఎత్తి ఆమె వాదించారంట కేసుని. మంచిదేగా అలా వాదించడం, ఆమెకున్న సబ్జెక్ట్ తెలుస్తుంది, ప్లస్ ఆమెకు సుప్రీంకోర్టు అంటే ఈ వేరే వాళ్ళు అయితే నమ్మకం లేక ఈ పాయింట్ లేవనెత్తారేమో, ఈ క్రాస్ అవతల వ్యక్తి ఏదైనా పాయింట్ లేవనెత్తినప్పుడు వీళ్ళు మిస్ అవుతారేమో అని మొత్తం ఈమె ప్రిపేర్ అయ్యి విచారణకు హాజరయ్యే ముందే ఈమె న్యాయ నిపుణులతో, లీగల్ టీంతో మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి చట్టాలు, సెక్షన్లు, వ్యాలిడ్ పాయింట్లు తెలుసుకొని తన అనుభవాన్ని, తన పరిజ్ఞానాన్ని మొత్తాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టులో 15 నిమిషాల పాటు వాదించారనమాట. ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందంటండి. ఆంధ్రజ్యోతి దినపత్రిక విశాఖలో కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి నోటీసులు జారీ చేసిందంట. సో ఇవన్నీ సాక్ష్యాంశాలు. సాక్షిలో ఆల్మోస్ట్ అన్ని పేజీల్లో 3 పేజీల్లో ఫస్ట్ 3 పేజీల్లో ఇదే ఇచ్చారు. ఇక 4వ పేజీలో చూస్తే ఇతర చిన్న చిన్న అంశాలు ఇచ్చారు. ఎడిటోరియల్ పేజీ కదా. 5వ పేజీకి వెళ్దాం. దీర్ఘకాలిక లీజుగా పీపీపీక, అంజుమన్ ఈ ఇస్లామియా భూములపై ప్రభుత్వం మల్లగొల్లాలు. ప్రజాసేవకులమని మర్చిపోయి పాలకుల్లా వ్యవహరిస్తున్నారు. ఎల్లవేళలా ప్రజలను ప్రతిపక్షంలా చూస్తున్నారు. కోర్టులు ఏం చేస్తాయో అనుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మా ఆదేశాలను మూలన పడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ అధికారులపై నిప్పులు చెరిగిన హైకోర్టు. అధికారి ఒత్తిళ్లకు ఉద్యోగ బలి, కార్యాలయ ఆవరణలోనే చెట్టుకు ఐటీడీఏలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అంట. సో ఇవన్నీ ఈనాడు సాక్షి అంశాలు. సో
ఈనాడులో చూస్తే జగన్ కుట్రలపై జనంలోకి వెళ్ళారని ఈ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన అంశాలను నిన్న మనం వీడియో చేసాము, వాళ్ళు ఏమేమి మాట్లాడారో. ఇక పారిశ్రామికవేత్తలుగా బీసీలు తగిన కార్యాచరణ రూపొందించండి, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం, బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష, ఆదరణ 3 ద్వారా ఆధునిక పరికరాలు, 60 కోట్ల సాస్కి నిధులతో గురుకుల స్కూళ్ళు హాస్టళ్ళు. సో బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, నీ కార్యాచరణ రూపొందించండి అని అధికారులను ఆదేశించారు. ఇక అవును తప్పు చేశాం, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్లుగా మారిన 3 నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్, ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలతో మర్యాదలకు మురిసి తప్పు చేశానని విలవిల కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్టు, రసాయనాల సరఫరా వ్యాపారి బోలేబాబా డైరీ ఉద్యోగి సైతం నేర అంగీకారం. చిన్నప్పన్న పెద్ద దందాలు, నాడు సుబ్బారెడ్డి పియగా ఎన్నో అక్రమాలు, కల్తీ నెయ్యి సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర, షిప్పింగు, షూ కంపెనీల నుంచి లంచాలు, మొత్తం ఖాతాలో 4,69,00,000 నేరుగా కాకుండా ఓ మహిళ బ్యాంకు ఖాతాకు, విజయవాడ నుంచి ఖాతా ఢిల్లీకి బదిలీ, ఖాతాను తనే ఆపరేట్ చేస్తున్న అప్పన్న, కేసు నమోదుకు ఏసీబీ డీజీపీకి సిట్ లేఖ. సో ఒక్క పిఏ ఇంత తిన్నాడంటే చూసుకోండి, ఇంకా ఆ పిఏ బాసు, ఆ బాసులు, ఆ పార్టీ పెద్దోళ్ళు ఎంత తింటారు. నవ్విపోదురు కాక నాకేంటి, తిట్టి సారీ చెప్పించుకోను, తిట్టి సారీ చెప్పినందుకు పొగడాలంట. కాపు కులంలో రాంబాబు టైగర్ అంట, సొంత పార్టీ నేతలా నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు. అది అలవాటు అయిపోయింది ఆయనకి, నవ్వడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. సొంత పార్టీ వాళ్ళే ట్రోల్ చేయడం, ట్రోలింగ్కి సమాధానం చెప్పలేకపోవడం వైసీపీకే సాధ్యం. ఆన్లైన్ గేమ్కి బానిసలే 3 అక్కా చెల్లెళ్ళు. సో ఇవ్వండి 3 పత్రికల అంశాలు. సో ఆ థ్రోట్ పెయిన్ కారణంగా కొంచెం ఎర్లీగానే ముగిస్తున్నాను. రేపు లేదా ఎల్లుండి నుంచి యాజ్ యూజువల్ టైం స్పీడ్గా ఇన్ టైంలో ఇద్దాం, అండ్ కంటెంట్ కూడా చూసుకొని చివరి వరకు చెప్తాను రేపటి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.